నార్త్ సెంట్రల్ వెనిజులాలను భారీ భూకంపాలు కుదిపేశాయి. ఏకంగా 2 శక్తివంతమైన భూకంపాలు 7.2, 7.5 తీవ్రతతో సంభవించాయి. కేవలం 39 సెకండ్ల వ్యవధిలో ఈ 2 భూకంపాలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెనిజులా రాజధాని కారకాస్ అలాగే లా గురియా ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎటు చూసినా నేలకూలిన భవనాలు, శిథిలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 32కు చేరుకోగా 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించారు. పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన కనిపిస్తోంది. జపాన్లో కూడా 6.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఒకే రోజున 2 వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి భారీ స్థాయిలో భూకంపాలు రావడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది. వెనిజువేలాలో ప్రస్తుతం చాలా మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వాళ్ళని వెంటనే ఆశ్రయం, ఆహారం, వైద్య సహాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసినా అయినప్పటికీ బాధితుల సంఖ్య భారీగా ఉండడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. ఈ విపత్తు నుంచి కోలుకోవడానికి వెనిజువేలాకు చాలా టైం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది.